దక్షిణ ఇండియా సంఘ పంచాంగము ప్రకారము పెంతెకొస్తు తర్వాత 22వ ఆదివారం. ఈ ఆదివారాన్ని కూడా మనం ఒక ప్రత్యేకమైన ఆదివారముగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఐక్యత ఆదివారముగా ఈ ఆదివారాన్ని ఆచరిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఐక్యత ఆదివారమున ఒక ప్రాముఖ్యమైన అంశము మనకి ఇవ్వబడింది. అదేమిటంటే ద్రాక్షావల్లి మరియు ద్రాక్ష తీగలు అనే ఒక ప్రాముఖ్యమైన మన దైనందిన విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి ఒక మంచి అంశము ఈరోజు మనకు ఇవ్వబడింది. ద్రాక్షావల్లి మరియు ద్రాక్ష తీగలు అనే అంశం. ఈ అంశాన్ని ధ్యానించే ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నాను. ఈ అంశాన్ని చూడడంతోనే, ఈ అంశాన్ని ధ్యానించడంతోనే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నటువంటి పాఠం ఒక కథలా మనం చెప్పుకుంటాము. మీ అందరికీ కూడా తెలుసు, ఆ పాఠం గుర్తొస్తుంది. అదేంటంటే ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారట. ఆ 4 మధ్య ఎప్పుడు కూడా గొడవలేనంట. అన్నదమ్ములు కదా, ఎప్పుడు కూడా గొడవలే ఉండేవట. తండ్రి తన అవసాన కాలం వరకు, తన వృద్ధాప్యం వరకు ఆ కుమారులను కనిపెడుతూ వచ్చాడు. కానీ తన అవసాన కాలంలో ఇంకా రేపా మాపా అనుకుంటున్నటువంటి సమయంలో కూడా ఆ పిల్లలలో ఎటువంటి మార్పు లేదట, రాలేదట. తండ్రి ఏం ఆలోచించాడు కానీ ఒకరోజు ఆ 4 కొడుకులు పిలిచాడట. బాబు ఒకసారి దగ్గరికి రండి నాయన, పెద్దోడా, చిన్నోడా, నడిపోడా, ఆఖరోడా, కడగట్టోడా అని 4 పిలిచాడట. వచ్చారు. వారికి 4 కట్టె ముక్కలు, 4 కట్టె ముక్కలు ఇచ్చాడట, కర్ర ముక్కలు ఇచ్చి వాటిని ఇరవమని చెప్పాడట. మా నాన్న ఎందుకు పిలిచాడో, ఏమైనా డబ్బులు ఇస్తాడో లేకపోతే ఇంకేమైనా చెబుతాడని అనుకుంటే చిన్న పని ఏంటది, కట్టె ముక్కని 2గా ఇరవడం. సింతేనా అని చెప్పేసి 4 ముక్కల్ని టపీమని ఇరిచేశారట. తండ్రి చాలా సంతోషం, బాబు ఇప్పుడు మరొక ప్రయత్నం చేయండి అని చెప్పి మరొక 4 కట్టె ముక్కలు తీసుకొని వాటిని కట్టగా కట్టి ఒక్కొక్కడికి ఇచ్చాడట. పెద్దోడు, చిన్నోడు, నడిపోడు, కడగట్టోడు ఎవ్వరు కూడా దాన్ని ఇరవలేకపోయారట. అప్పుడు ఆ తండ్రి చెప్పిన సందేశం ఏంటో తెలుసా? మీరు విడివిడిగా ఉంటే ఇలాగని ఇరిగిపోతారు, కలిసి ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. 4గా ఉంటే విడిపోవచ్చు కానీ 4గా ఉంటే ఏం చేయలేరు. కానీ 4 ఒకటిగా ఉంటే ఏదైనా చేయొచ్చు అని తండ్రి చెప్పాడట. అప్పుడు వారికి జ్ఞానోదయం అయ్యి అన్నదమ్ములు హత్తుకొని ఐక్యతతో ఉన్నారట.